ఆసిఫాబాద్ జిల్లా కౌటాల బస్టాండ్ దగ్గర జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా ఉండడం లేదని మండిపడ్డారు స్టూడెంట్స్. అన్నం పురుగులు వస్తున్నాయన్నారు. రోజు నీళ్ల చారు చేస్తూ పప్పు సాంబార్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. పాఠశాల సిబ్బంది తీరుకు వ్యతిరేకంగా ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకు ముందే స్కూల్ గేటుకు తాళం వేశారు విద్యార్థులు. విద్యార్థుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ సమస్యను పరిష్కరించేదాకా ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు స్టూడెంట్స్. నేనే ప్లేట్ కడుగుతున్నా, నా ప్లేట్లోనే గుర్తుకెళ్ళి సరిగ్గా బియ్యం కడుగుతలేదు. రోజు 2 కూరలు, ఒక్క కూరనే పెడతాది పప్పు, ఇక నీళ్ళే ఉన్నది. రోజు పప్పే లేకుంటే వంకాయ, వేరే కూరనే పెడతలేదు. వచ్చి అన్నం తినాలి. స్కూల్లో సరిగ్గా అన్నం సరిపోతలేదు పోరాళ్ళకి. ఇంకా 10th 550 వరకు ఉండాలిగా, వాళ్ళకి కొంచెం అన్నం పెడతారు. ఇంకా కొంచెం అన్నం వేసి దొబ్బుతాను పక్కకి చక్కగా పెడతాను, తీసుకోపోతాను.